నమస్తే, నేను సిరి. హైదరాబాద్లో మనం చూసినట్టయితే సడన్గా ఒక ఏరియా పేరైతే ఇట్లా వినిపించడం జరిగింది. అక్కడ ప్రైజెస్ చూస్తే ఇట్లా ఆకాశాన్ని అంటున్నట్టు అనిపించింది. దానికి చాలా వరకు అంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉందనేది కూడా చూపెట్టింది. అదే మన కోకాపేట్ ఏరియా. సో ఇప్పుడు కోకాపేట్ లాంటి ఏరియాలో అయితే చాలా వరకు హైదరాబాద్లో వచ్చేసినాయి. ఇలాంటి ఏరియాలో హై రైజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ తక్కువ అయిపోయిందని చెప్పేసి ఒక వార్త అయితే చెక్కలు కొడుతుంది. మరి ఎందుకు హై రైజ్ అపార్ట్మెంట్స్కి డిమాండ్ తక్కువ అయిపోయింది, దీనికి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే చాలా రిచ్ ఏరియాస్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి కదా, వాటికి డిమాండ్ తక్కువ అయిపోయింది, కొనట్లేదు, ధరలు కూడా పడిపోతున్నాయి. అమ్మాలనుకున్న వాళ్ళది కూడా ధరలు కూడా వాళ్ళు కొన్నంత సగం కూడా రావట్లేదు, పడిపోతున్నాయి అని చెప్పేసి మరి వాటిలో వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే ఇది మిక్స్డ్ ఒపీనియన్ అండి. కోకాపేట్ అనేది 100 కోట్లు అనేది ఆర్టిఫిషియల్ హైప్. అది ఇట్స్ నాట్ ఎ రియల్ ప్రైస్, జాకెడ్ అప్ ప్రైస్ అంటారు. అనుకోకుండా పెరిగిపోయింది. దానికి లాజికల్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్, పొలిటికల్ చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అది వెస్ట్ జోన్ కింద వస్తుంది. కోకాపేట్ వన్ ఆఫ్ ద సెంటర్ మోస్ట్ ప్లేస్, వెరీ క్లోజ్ టు ఐటీ కారిడార్. డబ్బులు పెట్టి కొనేవాళ్ళు ఇప్పుడు ఎవరంటే మెయిన్గా ఫస్ట్ ఐటీ వాళ్ళు వస్తారు. రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటే ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అది ఒక్కటే రీజన్, బట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో 100 కోట్ల బేస్లు అంటే ఎందుకు ఇచ్చారంటే, మనకి మిగతా సిటీలకి మనకి తేడా ఏంటంటే FSI అని ఉంటుంది, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అంటే ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, 1:1, 1:2, 1:3 అని ఉంటుంది. మనకు అలా ఏం లిమిట్ తీసేసాడు. అది పెద్ద అడ్వాంటేజ్, బిల్డర్కి అడ్వాంటేజ్, బయ్యర్కి డిస్అడ్వాంటేజ్. ఎందుకంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ అపార్ట్మెంట్ కట్టేస్తారు, చాలా క్రౌడ్ ఉంటుంది. 100 ఫ్లోర్లు కూడా కట్టుకోవచ్చు. ఆల్రెడీ 60 ఫ్లోర్ల దాకా వచ్చేసాయి. మిగతా కొత్త ప్రాజెక్ట్ 70, 80, 90 వరకు చేస్తారు. అంటే ఇమాజిన్, మీరు 80 ఫ్లోర్లు ఉన్నారంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా మందికి హైట్స్లో ఉన్న వాళ్ళకి ఒక ఫోబియా ఉంటుంది కదా సార్, అది అట్లాంటి వాళ్ళు కూడా తీసుకోవడం చాలా తక్కువ చేస్తారు అంతంత హైట్స్లో కూడా. అట్లా వల్ల దీనికి అడ్వాంటేజ్ మీకు పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ అంటారు, వెంటిలేషన్ బాగుంటుంది. ఇమాజిన్ రేపు పవర్ జనరేటర్ పోయింది అనుకోండి, వాటి పరిస్థితి ఏంటి? అన్ని ఫ్లోర్స్ దిగాల్సిందేనా? అంటే జనరల్గా బ్యాకప్ ఉంటాయి, బట్ ఒక్కోసారి మొత్తం డౌన్ అవ్వచ్చు. అవునవును సార్. కంటిన్యూగా పవర్ పోయి డీజీ షెడ్ పడితే డీజీ షెడ్ కూడా కొంత సమయం పనిచేస్తారు. స్టాప్ గ్యాప్ అనేది రోజులు వారాలు నడుతుంది. ఇప్పుడు మన బుడమేర వచ్చింది, పవరే లేదు 4 రోజులు. అప్పుడు ఏమవుతుంది, పవర్ ఉంటే 1 గంట పోయేసి పవర్ మళ్ళీ రీఛార్జ్ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. సో హై రైజ్కి ఏంటంటే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఎయిర్ బాగా పొల్యూషన్ ఉండదు, అంత హైట్లో ఉండదు కాబట్టి. అదేవిధంగా ఎమ్యూనిటీస్ బాగుంటాయి, ఎమ్యూనిటీస్ ఉంటాయి. ప్లస్ మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది. బయర్కి డిసడ్వాంటేజ్ అంటే 5వ ఫ్లోర్లో ఫ్లాట్ కొనుక్కుంటే ₹1,00,00,000 అనుకోండి, మీరు 60వ ఫ్లోర్ కొంటే 2 కోట్లు కొను. అదే ఫ్లోర్, అదే సైజు, ఫ్లోర్ రైజ్ మారుతుంది. అంటే వ్యూ బాగా కనబడుతానా లేకపోతే ఏంటంటే అంటే అదొక ఫ్యాషన్. ఇప్పుడు అందరూ తాజకృష్ణకి వెళ్ళలేరు కదా. అవును సార్. ఇప్పుడు నేనున్నాను, స్టార్ హోటల్ ఫుడ్ నాకు అంత లైక్ అవ్వదు. ఎందుకనో వేడివేడిగా కొద్ది తక్కువైనా డాబా ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమంది క్లాస్ కొన్ని రీజన్కి వెళ్తారు, కొంతమంది షో ఆఫ్కి వెళ్తారు, కొంత డబ్బులు ఉన్నాయి ఎలా ఖర్చు వాళ్ళు తెలియక వెళ్తారు. మళ్ళీ మీడియం క్లాస్కి వెళ్తారు. అటు కిందకి వెళ్ళలేరు, రోడ్ సైడ్కి వెళ్ళారు, అటు స్టార్కి వెళ్ళారు. సో మధ్య రకంలో ఉంటాం. ఇదేంటంటే ఇండివిజువల్ చాయిస్, ప్యాషన్. అది ఇప్పుడు ఒకటి కొంటాడే ఇంకోటి కొంటాడు. హై రైజ్ ఏంటంటే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంది, బట్ డిసడ్వాంటేజ్ కూడా చూసుకోవాలి. ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారు? కొంత పైన కింద చూస్తే కళ్ళు తిరుగుతాయి. మీరు పైన 30 ఫ్లోర్కి వెళ్ళి కింద చూడండి, కళ్ళు గిరగిర తిరిగి పడిపోతారు. సో ఏ పనికైనా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ మీరు ఏమంటారు, ఎందుకు పడిపోతుందంటే కాస్ట్ తట్టుకోలేకపోతున్నారు. కోకాపేట్లో కానీ ఇలాంటి మంచి ఏరియాలో కొనుక్కోవాలనుకుంటే మీకు డబుల్ ది కాస్ట్ అవుతుంది. హై రైజ్ కొనుక్కుంటే 30 ఫ్లోర్లో 20 ఫ్లోర్లో కొనుక్కుంటే మీకు 1 crore కోసం 1 crore 50 lakh. ఇప్పుడు అక్కడ ఏముంది, 20,000, 25,000 కోట్ చేస్తుంది. 25,000 పెట్టి 2 స్క్వేర్లు అంటే 5 కోట్లు. 5 కోట్లు ఎంతమంది కొనగలరు ఆంధ్రాలో, హైదరాబాద్? వెరీ లెస్ నెంబర్, పీనట్స్. అవునా కదా? అది చూసుకోవాలి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అసలు సమస్య లేదు. ఇంకా 5 కోట్లు అంటే లైఫ్ లాంగ్ కట్టినా ఇన్స్టాల్మెంట్ తీరదు. దానికి వచ్చే శాలరీ 50,000 ఉంటుంది, 10,000 EMI కడతాడు. 10,000కి ఎప్పుడు కడతాడు 5 కోట్లు? అప్పుడు ఉంటాడా లేదా, ముసలైపోతాడా తెలీదు. సో అది ఒక ఛాలెంజ్ ఉంది. అయితే కొంతమంది ఎమ్యూనిటీస్ కోసం కొనుక్కుంటారు. ఎమ్యూనిటీస్ బాగుంటాయి, గ్యాదరింగ్ బాగుంటుంది, నైబరింగ్ బాగుంటుంది. కానీ కొంతమంది పబ్లిక్ ఎక్కువ ఇష్టం ఉండదు. పబ్లిక్లో
ఎందుకంటే కొంతమంది ఇండివిజువల్గానే అలవాటు, ప్రైవసీ కోసం చూసుకుంటారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఏంటంటే మూమెంట్ ఉంటుంది, వేల మంది ఉంటారు. ఇప్పుడు 100 ఫ్లోర్లు కట్టాడు, ఒక ఫ్లోర్కి 10 ఫ్లాట్ అనేది ఎన్ని 1000 ఫ్లాట్ ఇంటూ 5 ఫ్యామిలీ ఉంటే ఎంతమంది అంటారు అక్కడ మనుషులు? అంతమంది మనుషులు ఉన్నారంటే 50,000 60,000 మంది ఉన్నారంటే ఎంత గందరగోళం ఉంటుంది. ఎమ్యూనిటీస్ సరిపోతే లేదు పైన కింద, ఇప్పుడు అన్ని ఎమ్యూనిటీస్ అన్ని కిందే ఉంటాయి జనరల్గా. ఇప్పుడు 85 ఫ్లోర్లు అంటే హై స్పీడ్ లిఫ్ట్ పెడతారు, మేబీ ప్రతి నిమిషానికి 5 ఫ్లోర్లు వెళ్తారో తెలియదు. అలాంటి లిఫ్ట్ వస్తే అప్పటికి 80 ఫ్లోర్ అంటే 2-3 నిమిషాలు మినిమం లిఫ్ట్లో ఉండాలి. సో ఈ కాస్ట్, ఎమ్యూనిటీస్ కాస్ట్ పెరుగుతుంది. అట్లనే యూడిఎస్ అనేది తక్కువ వస్తుంది మీకు. అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ అనేది మీకు 50 సంవత్సరాల తర్వాత వాల్యూ అనేది బిల్డింగ్ కాదు, ల్యాండ్ ఎంత ఉందో అది వాల్యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇండివిజువల్గా 20 ఫ్లాట్లు కట్టాడు 1000 గజాల్లో, ఈచ్ ఫ్లోర్ 4 కట్టాడు, 5 × 4 20 ఫ్లాట్స్, 1000 గజాలు ల్యాండ్ ఉంది. మనకి యూడిఎస్ 50 గజాలు వస్తుంది. బంజారాస్ 50 గజాలు వచ్చిందంటే గజం 3 లక్షలు, అంటే అదే 1.5 crores ఉంది. అదే 10 గజాలు వచ్చింది అనుకోండి, ఎందుకంటే ఒకటే ప్లేస్ 5 ఫ్లోర్లు పోతే 50 ఫ్లోర్ 60 ఫ్లోర్ 70 ఫ్లోర్లు కడుతున్నారు, అదే ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ అవుతుందిగా, అక్కడ డిసడ్వాంటేజ్. సో వాల్యుయేషన్ వైజ్ చూసుకోవాలి, అఫోర్డబిలిటీ చూసుకోవాలి, Y2 మనీ చూసుకోవాలి. ఆ ఫ్లాట్ మీరు 1,50,00,000 కొంటారు, 5 కోట్లు కొంటే దాని ట్యాక్స్ ఇవన్నీ ఇంకో 1 కోటి రూపాయలు, ఇంటీరియర్స్, ఎక్స్ట్రా అమ్యూనిటీస్, కారు పార్క్ ఇవన్నీ ఇంకో 50,00,000 1 కోటి రూపాయలు అయిపోతుంది. అంటే 6 కోట్లు మీ చేతికి వచ్చేసరికి, 6 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అంటే వాళ్ళ తాతగారు టాటా బిర్లా అయితే తప్ప మీలాంటి నానంటూ కొనుక్కోవడం చాలా కష్టం. అసలు 6 కోట్లు అనేది అసలు కష్టం సార్. కొంతమంది లైఫ్ టైం కష్టపడినా 1 కోటి రూపాయలు రావట్లేదు, లోయర్ క్లాస్ పీపుల్. సో ఇవన్నీ పెట్టుకొని హైరేజ్ కొద్దిగా డిస్కరేజ్ ఎందుకు అవుతుందంటే అంత రిస్క్ తీసుకోవడం ఇష్టపడట్లేదు. కొంతవరకు ఓకే, 20-30 ఫ్లోర్స్ ఇస్ ఫైన్. అంటే ఇది ఓన్లీ క్లాస్ పీపుల్, అంటే పైన మిడిల్ క్లాస్ పైన ఉన్న వాళ్ళు, అప్పర్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ వాళ్ళే కొనుక్కోగలుగుతున్నారు. అంటే ఎవో మిడిల్ క్లాస్ కూడా కష్టమే అనుకుంటా సార్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే 6 కోట్లు అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా అంత? మరి ఎప్పుడైనా చూడండి, ఒక స్టాండర్డ్ రూల్ ఏంటంటే మీరు 10 కోట్లు పెట్టి ఇల్లు కొనాలంటే మీ దగ్గర 100 కోట్లు ఉండాలి, అప్పుడే మీరు కొంటారు. 10 కోట్లు ఉన్నాడు, 10 కోట్లు కొంటే రోడ్ ఇంకంటే బ్యాంక్రప్ట్ అయిపోతాడు. స్టాండర్డ్ ఏంటంటే కనీసం 5 కోట్లు కొనంటే 50 కోట్లు మీ దగ్గర ఓవరాల్ నెట్వర్త్ ఉండాలి, అప్పుడు మీరు మన దగ్గర 5 కోట్లు ఉండి 5 కోట్లు కొన్నామంటే ఇట్స్ 100% రాంగ్. మీరు ఈఎంఐతో కొనుక్కున్నా, లోన్తో కొనుక్కున్నా, డైరెక్ట్ ఇచ్చినా కష్టం. సో ఇవి కొన్ని చాలా ఉన్నాయి. ఇప్పుడు తర్వాత బిల్డర్స్ కూడా ఎమ్యూనిటీస్ కొంత ప్లేస్ అలొకేట్ చేస్తారు, ఆ ప్లేస్ని హ్యాండ్ ఓవర్ చేయరు, కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కడుతూ ఉంటాం. ఆ బిల్డర్కి హక్కు ఉండకూడదు. యాక్చువల్గా బిల్డర్ అనేవాడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సొసైటీ అయినప్పటి నుంచి మొత్తం వెళ్ళిపోవాలి. కొన్ని బిల్డర్లు ఏం చేస్తున్నారు, అమ్యూనిటీస్ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. సో దాన్ని బట్టి అది కూడా పాలసీ. అట్లా మెయింటెనెన్స్ ఛార్జెస్ నువ్వు ఒక్కోసారి ఏ ఏరియాలో ఫ్లాట్ కింద అని పెట్టేస్తారు. ఇప్పుడు కొన్ని బడ్జెట్స్ ఉన్నాయి 25,000 30,000 మెయింటెనెన్స్ ఛార్జీలు ఉన్నాయి. 25,000 30,000 మెయింటెనెన్స్ అంటే ఆ ఫ్లాట్ కాస్ట్ 6 కోట్లు 5 కోట్లు ఉంటుంది, అప్పుడే అది అవుతుంది వర్క్. ఎందుకంటే 100 మంది వర్కర్లు, గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్, కారిడార్స్ అన్నీ తిరగాలి కదా. అంటే సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెల జీతం అని చెప్పుకోవచ్చు సార్. మినిమం ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ మంచి బిల్డర్స్ కట్టినవి 15,000-20,000 మినిమం మెయింటెనెన్స్. మినిమం అంటే ఇప్పుడు 3,000 అడుగులు ఉంటుంది ఒక ఫ్లాట్, 4 బెడ్రూమ్ ఫ్లాట్, అడుగుకి 5 రూపాయలు 8 రూపాయలు ఉంది, ఎంత అయింది? 20,000 అయిపోతుందా? అది నథింగ్. ఇప్పుడు 6 కోట్లు ఉన్నట్టుగా నథింగ్. అంటే సంవత్సరానికి మెయింటెనెన్సే లక్షల్లో ఉంటుంది. మీరు 20,000 వేసుకున్నా 2,50,000 మెయింటెనెన్స్కి. మళ్ళీ ఇంట్లో మీరు పని మనిషి అది వేరు, మళ్ళీ ఆ ఇంట్లో మళ్ళీ ఇంటి అదంతా సెపరేట్. ఇంకా ఇప్పుడు బంజారాల్స్లో మేము సెకండ్ అవార్డు ఉన్నప్పుడు సర్వెంట్కి 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం, ఇక్కడ 10,000 తక్కువ అడగట్లేదు. అదే పని అదే మనుషులు. నేను బంజారాల్స్ రైట్ సార్. సో ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎంతైనా మాట్లాడుకోవచ్చు, బట్ ఓవరాల్గా నేనేమంటే జనాలు ఇండిపెండెంట్ హౌస్కి గేటెడ్ కమ్యూనిటీ వచ్చేస్తారు, ఇండివిజువల్స్ ఉంటారు, సెక్యూరిటీ వైజ్ బాగుంటుంది ఫ్లాట్స్లో. ఎంత ఒక స్మార్ట్ కార్డ్ కానీ యాక్సెస్ లేకపోతే ఎవరు రాలేరు. కొన్ని బెనిఫిట్స్ ఉన్నా, కొన్ని డిసడ్వాంటేజ్, రెండు కాంప్రమైజ్ కొనుక్కోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.